ఇటు బంగాళాఖాతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందని దీనికి సంబంధించి నేను డీటెయిల్గా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు ఇటు మన భారత వాతావరణ శాఖ ఐఎండీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, మీరు చూస్తే కనుక ఇదిగోండి అల్పపీడన ప్రాంతానికి సంబంధించి మీరు ఇక్కడ గమనించవచ్చు. అల్పపీడన ప్రాంతం ఇదిగోండి, అల్పపీడన ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఈ క్రమంలోని భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ ను జారీ చేసిన సందర్భం ఉంది. ఒకటే చెబుతోంది, ఇంకొద్ది గంటలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇదిగోండి అల్పపీడన ప్రాంతానికి సంబంధించి మీరు చూడొచ్చు, దాని ప్రభావం మనకి ఇదిగోండి ఇలా ఈ ప్రాంతాల మీద అంటే ఉత్తర తెలంగాణ మీద మనకి కనిపిస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల మీద మనకి బీభత్సం కనిపిస్తుంది. బట్ నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతాల మీద మనకి ఆ ఇంపాక్ట్ కొనసాగుతున్న పరిస్థితి మీరు గమనించవచ్చు. సో ఈ క్రమంలోని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఏమంటే కనుక ఇంకొక 2 రోజుల పాటు మరి ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపు కూడా ఈ భారీ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.